కుక్కకాటుకి చెప్పు దెబ్బ అనే నానుడి పాకిస్తాన్కు సరిగ్గా అతికినట్టు సరిపోయింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ దెబ్బకి పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశ మూలాలు గుర్తు చేసుకుంటోంది. అంతేకాదు ప్రాచీన నాగరికత సంస్కృతి గురించి అక్కడి ప్రజలకు బోధిస్తోంది. అసలు ఏమైంది పాకిస్తాన్కి? ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఎందుకు ఇంత మార్పు? ఆ వివరాలు చూద్దాం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఓ ముస్లిం అతివాద దేశం. అక్కడి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తమ పూర్వీకుల సంస్కృతి సంప్రదాయాలంటే అస్సలు గిట్టదు. తమ మూలాలు ఏమిటో తాము ఎక్కడి నుంచి వచ్చామో ఇవేవీ భావితరాలకు తెలియకుండా పాకిస్తాన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎక్కడిదాకో ఎందుకు, కనీసం 100 ఏళ్ల క్రితం జరిగిన స్వాతంత్ర్య పోరాటం గురించి కానీ 1947కు ముందు భారతదేశంలో సాంస్కృతిక భౌగోళిక అనుబంధం గురించి కానీ అక్కడి పాఠ్యాంశాలలో అస్సలు ప్రస్తావించరు. కానీ ఇప్పుడు హఠాత్తుగా పాకిస్తాన్ 5000 సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికత గురించి ఉపన్యాసాలు ఇస్తోంది. సంస్కృత భాష పట్ల ప్రేమ ఒలకబోస్తోంది. సంస్కృత వ్యాకరణ పితామహుడైన పాణినిని మా దేశం వాడే అని గొప్పగా చెబుతోంది. ఈ విన్యాసాలన్నీ దేనికోసమో తెలుసా? భారత్ అడ్డుకట్ట వేసిన సింధు నదీ జలాల కోసం. కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దాడికి కౌంటర్గా భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నేలకూల్చింది. అంతేకాకుండా సింధు నదీ జలాలు పాకిస్తాన్కు అందకుండా 1960లో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్కు కష్టాలు మొదలయ్యాయి. నీళ్లు లేక దేశం ఎండిపోతున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టింది. తమకు సింధు నదితో 3300 ఏళ్ల నాటి నుండి సంబంధం ఉందని విదేశీ రాయబారుల మధ్య ప్రచారం చేస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ విడిపోయాక అక్కడ ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారి ఉన్నత విద్యాసంస్థల సిలబస్లో సంస్కృతం కూడా ప్రవేశపెట్టింది పాకిస్తాన్. లాహోర్ నగరంలోని అనార్కలి బజార్లో ఒకప్పుడు సంస్కృత గ్రంథాలు ప్రచురితమయ్యేవని, అవి హిందుస్థాన్ మొత్తం సరఫరా అయ్యేవని పాకిస్తాన్ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటోంది. సంస్కృత వ్యాకరణ పితామహుడైన పాణినిని పాకిస్తాన్లోని స్వాబీ ప్రాంతంలో ఓ గ్రామంలో జన్మించారని, తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారని గర్వంగా ప్రకటించుకుంటోంది. ఇదంతా సరే, మరి ఇప్పటిదాకా చరిత్ర గురించి పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఏం చెప్తూ వస్తోందన్న సందేహం వస్తోంది కదా. సామాన్య శకం 711లో ఇస్లామిక్ దురాక్రమణదారుడు మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతంలో చేసిన దండయాత్ర నుండే తమ చరిత్ర మొదలైనట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్నేళ్లు అక్కడి ప్రజలను భ్రమింపజేస్తూ వచ్చింది. చూద్దాం పాక్ నాటకాలు ఇంకా ఎన్నాళ్ళు సాగుతాయో. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.